వీటెన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ పీఏసీ సభ్యుడు శ్రీ షేక్ ఆసిఫ్ విలేకరుల సమావేశం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతుంది. ఇది పూజారి ఇచ్చిన రింగ్ కాదమ్మా, సీఎం చంద్రబాబు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. నా లైఫ్ నా ఇష్టం, నేను ఇలాగే ఉంటా, సమంత. మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు, మాజీ ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే పార్టీ పీఏసీ సభ్యుడు శ్రీ షేక్ ఆసిఫ్ విలేకరుల సమావేశంలో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతుంది. కాలం హక్కుల కోసం నేనేదో ఉపేక్షిస్తున్నాను, ముస్లింల హక్కుల కోసమే పోరాడుతున్నాను అని చెప్పడం చాలా బాధ కలుగుతుంది. కానీ ఈరోజు ముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్న ఈ బిల్లుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఒక మాట, అదే పార్లమెంట్లో ఇంకో మాట, ఈ రెండు నాలుగల ధోరణిని ఈ రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా ముస్లిం ప్రజలందరూ గ్రహిస్తున్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క సవరణ బిల్లును వ్యతిరేకించడమే కాదు, ఈ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంట్ కమిటీ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినప్పుడు హైదరాబాద్లో మా పార్టీ వాదాన్ని గట్టిగా వినిపించడం జరిగింది. ఈ విషయంలో టీడీపీ ఆడుతున్న డబుల్ గేమ్ని ముస్లింస్ అందరూ గమనిస్తున్నారు. అలాగే వకాఫ్ భూములను సంబంధించిన కలెక్టర్కి అథారిటీ ఇవ్వాలని, కానీ నిజానికి వక్ భూములకు సంబంధించి ఇప్పటికే వక్ ట్రిబ్యునల్ ఉంది. ఆ ట్రిబ్యునల్ను బలహీనపరచలాగా కేంద్రం ప్రతిపాదిస్తుంది. వక్ బోర్డు సవరణ బిల్లు ఉంది. ఆ బిల్లుకు సంబంధిత చట్టబద్ధత లభిస్తే ముస్లిం సమాజం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. దీన్ని బట్టి ముస్లిం సమాజం మొత్తం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విషయాన్ని పార్లమెంటు జాయింట్ కమిటీకి స్పష్టంగా రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఇంకా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకించాలని మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు మా పార్టీ ఎంపీలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ దిశలోనే పార్లమెంటు ఉభయ సభల్లో వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తమ వాదాన్ని గట్టిగా వినిపించారు. అలాగే చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణి, చంద్రబాబు నాయుడు గారి వైఖరి, ఆ పార్టీ తీరు చూస్తే ఘోరంగా ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మద్రాస్ ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ విద్యార్థిని సృజన సీఎం చంద్రబాబును ఓ ప్రశ్న అడిగింది. తాను తెలంగాణలోని కరీంనగర్కు చెందిన అమ్మాయినని పరిచయం చేసుకున్న సృజన, ప్రతి ఇంట్లో టెక్నాలజీ డెవలప్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ ఏఐ, ఎంఎల్, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలి అన్నారు కదా. ఏఐ తదితర టెక్నాలజీలను మరింత అభివృద్ధి పరిచేందుకు విద్యా వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అటువంటి విద్యా వ్యవస్థలోని ఐఐటీలను ఎలా భాగస్వాములను చేస్తారు అని ప్రశ్నించింది. అందుకు చంద్రబాబు బదులిచ్చారు. నువ్వు ఎప్పుడు పుట్టావమ్మా అని ఆ అమ్మాయిని అడిగారు. ఆ అమ్మాయి 1997లో సార్ అని వెల్లడించింది. అయితే నువ్వు పుట్టడానికి 2 ఏళ్ల ముందే నేను సీఎంను అయ్యాను. నీది ఏ జిల్లా అని అడిగారు. కరీంనగర్ అని ఆ విద్యార్థిని వెల్లడించింది. అక్కడి నుంచి చంద్రబాబు తన ప్రసంగం కొనసాగించారు. నువ్వు హైదరాబాద్ను చూసి ఉంటావు, ఎంత డెవలప్ అయిందో తెలుసు కదా. ఎవరికైనా సరే ఆలోచనలు అనేవి ఉండాలి, వాటిని ఆచరణలో పెట్టాలి. భవిష్యత్ అంతా క్వాంటమ్ కంప్యూటింగ్ రంగానిదే.
ఐటీ గురించి పెద్దగా ఎవరికీ తెలియని రోజుల్లో నేను ఐటీ గురించి మాట్లాడాను. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే చాలా మందికి తెలియదు. Pujari has given no. It is only RRing. Morning I can see after getting up what is my readiness of the body. Only this sleep score, heartbeat, everything. On the base of that, I got less sleep, I can have more readiness or sleep score, everything. Today, very interesting time, that is where I am saying health, agriculture, livestock, you name anything. You are having all data real time. Temperature you are having, soil moisture you are having, air quality you are having, even reservoirs water you are having. By having all this information through AI tool, if you can read correct decision, there is a possibility of communication real time again. Now first state in India we are adopting WhatsApp governance. Nearly 1,000 services we are going to provide through WhatsApp. No need to go to anywhere. Very simple tools. Everybody is using WhatsApp for gossip, not for real purposes. Now I want to make it productive purposes. You can use WhatsApp also. Tomorrow WhatsApp is not only the platform. You can go through Telegraph, you can go to app. So many things are possible. That means how to provide real-time knowledge and also which are all actionable for your productivity enhancement. That is the reality. We will do all these things. You follow Andhra also. What is happening? You are all youngsters. We have to work together. Thank you. Thank you. Thank you. We will not have any more questions right now. As we conclude this event, it is our privilege to express our gratitude to our Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu for gracing us with their presence and for inspiring words they shared with us. Now I request our director, sir, to kindly present a small token of appreciation to Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu as a gesture of our respect and gratitude. I request audience to rise. శాసన మండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. 3 ఆడబిడ్డలకు ఇస్తానన్నటువంటి 2,500. ఈ గ్యాస్ కానీ తర్వాత ఉచిత బస్సు కానీ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నాయి. వాళ్ళు ఈ రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలు పేదరికానికి దిగువన ఉన్నాయి అనంటే 90 లక్షల మంది అర్హులైనటువంటి మహిళలు ఉన్నట్టు ప్రభుత్వమే ఒప్పుకుంటా ఉన్నది. ఈ 90 లక్షల మంది మా మహిళా ఆడబిడ్డలకు వీళ్ళ 15 మాసాల పాలనా కాలంలో 37,500 రూపాయలు బాకీ పడ్డారు ఒక్కొక్క ఆడబిడ్డకు. మరి 37,500 రూపాయల స్కీమ్ అమలుగాక 3,000 ఇచ్చినటువంటి 2 అమలు చేసి మేము మహాలక్ష్మి అమలు చేసినామని అంటా ఉన్నారు. ఇది ద్రోహం, ఇది దుర్మార్గం, ఇది అన్యాయం. అంటే బయట మాట్లాడినటువంటి మాట కంటే రెట్టింపుతోని ఇక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిళ్ళు అనంటే శాసన మండలి హుందాతనాన్ని, చట్టసభల విశ్వసనీయతను ప్రహసనంగా మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. వీళ్ళు పదే చెప్పేటువంటి మాట గత ప్రభుత్వం అప్పులు చేసింది. ఈ అప్పుల విషయంలో కూడా వివరంగా మా గౌరవ సభ్యురాలు కవిత గారు వివరణిస్తారు. మేము చేసినటువంటి అప్పులు 2 రకాలు. ఒకటి సంపద సృష్టించేటువంటి అప్పులు, 2 నిరర్ధక అప్పులు. కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తొలినాళ్లలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్క కేసీఆర్ గారికే మాత్రం సాధ్యమైంది ఆ సమస్యల్ని పరిష్కరించడం, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టడం. బహుశా ఈ దేశంలో అటువంటి పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా కూడా చేతులు ఎత్తేస్తారు. కానీ ఆయనకు నిబద్ధత, చిత్తశుద్ధి, సమస్యల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన, నా ప్రజలకు నేను ఇచ్చినటువంటి హామీలు
అమలు చేయాలన్నటువంటి ఆ కసి ఉన్నది కాబట్టి అమలు చేయగలిగిండు. అందుకనే చేసిన అప్పుల నుండి బ్రహ్మాండంగా సంపద సృష్టించిండు. ఆ సృష్టించబడ్డ సంపద పేదలకు పంచిండు. వీళ్ళు ఏమన్నారు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిళ్ళు, మొదటి బడ్జెట్లో చెప్పిళ్ళు. వాళ్ళు చెప్పినటువంటి మాటలు, వాళ్ళు అన్నటువంటి మాటల్నే మళ్ళీ ఒకసారి నేను రీట్రేట్ చేస్తా ఉన్నా. వాళ్ళన్న మాట ఏంటంటే, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు తెలుసు, అప్పులు తెలుసు, మాకు సుదీర్ఘమైనటువంటి పాలన అనుభవం ఉన్నది, ఈ దేశాన్ని పాలించినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీగా మళ్ళీ మేము చెప్తున్నాం, ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసి చూపిస్తామనేటువంటి మాట మాట్లాడి ఇవాళ సంపద సృష్టించేటువంటి కనీస సోయి లేక ఎదుటి వాళ్ళ మీద దుమ్మెత్తి పోసి చేయని అప్పులను కూడా చేసినట్టుగా చిత్రీకరించి ప్రభుత్వాలు నడిపేటువంటి క్రమంలో కొన్ని వర్గాలకు కొన్ని బకాయిలు పెండింగ్ బిల్స్ ఉంటాయి. ఆ బిల్స్ను కూడా నిన్న ఇవాళ మళ్ళీ కొత్త కోణం ఎత్తుకున్నారు. 7 లక్షలు కాదు 8 లక్షలు, 8 లక్షలు పాత అప్పుల బిల్లుల పేమెంట్ కూడా అప్పులుగా చూపించేటువంటి నిర్వాకానికి ఒడిగడుతున్నారు అని అంటే, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టేటువంటి నైతికత లేక, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టేటువంటి ఆ సంపద సృష్టించేటువంటి మార్గాలను వెతికి పుచ్చుకోక అన్ని రకాల వైఫల్యాలను. ప్రముఖ నటి సమంత ఆస్ట్రేలియాలో సిడ్నీ నగరంలోని సందడి చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న భారతీయ చలనచిత్రోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత తన జీవిత దృక్పథం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సక్సెస్ అంటే కేవలం గెలవడం మాత్రమే కాదని, ప్రయత్నించడం కూడా విజయానికి ముఖ్యమని సమంత అన్నారు. తనకు నచ్చినట్లు జీవించడమే నిజమైన సక్సెస్ అని ఆమె అభిప్రాయపడ్డారు. అవార్డులు, రివార్డులు మాత్రమే సక్సెస్ కాదని ఆమె స్పష్టం చేశారు. నా జీవితంలో నాకు నచ్చినట్లు బ్రతకాలని అనుకుంటాను. నియమ నిబంధనలు నాకు నచ్చవు. నాకు ఇష్టమైన రంగంలో రాణించాలన్నదే నా కోరిక. ఆడపిల్ల కాబట్టి ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ఆంక్షలు విధిస్తే నాకు నచ్చదు. జీవితంలో అన్ని రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించాలనేదే నా లక్ష్యం అని సమంత అన్నారు. సిడ్నీ పర్యటన సందర్భంగా అక్కడ యువతతో ఆమె ముచ్చటించారు. దేవరకద్ర పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. కౌకుంట్ల మండల కేంద్రంలోని జామియా మస్జిద్ సదర్ సాబ్ షేక్ అబ్దుల్ జాగీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపచేశారు. ఓకే ఇప్పుడు గ్రూప్ తీసుకోండి. థ్యాంక్స్ సార్. మీరు రాండి, ఇక్కడ ఎమ్మెల్యే సార్ పక్కకు రండి. రెడీ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहुम्मा लका सुमतु व बिका आमन्तु व अलैका तवक्कलतु.
రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి ఆదేశాలతోటి తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోపాల్ నగర్ గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలపై పోలీస్ వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అక్కడి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. నకిలీ విత్తనాలు వాడటం వల్ల భూమి యొక్క సారవంతం కోల్పోయి రానున్న రోజుల్లో పంట యొక్క దిగుబడి తగ్గుతుంది. అదేవిధంగా పర్యావరణంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కౌలు రైతులు కూడా ఈ నకిలీ విత్తనాలను వాడటం వల్ల భూసారం దెబ్బతింటుందని, ఈ నకిలీ విత్తనాలు వాడటం వల్ల 2-3 క్వింటాళ్లు అధిక లాభం వస్తుందని ఆశపడితే పంట నష్టపోయిన తర్వాత కూడా మీకు ప్రభుత్వం నుండి ఎలాంటి నష్టపరిహారం వాటిల్లదు. నకిలీ పత్తి విత్తనాలు ఎట్టి పరిస్థితిలో వాడకూడదని, ఒకవేళ గుట్టు చప్పుడు కాకుండా దొంగచాటున వీటిని పంట పొలాల్లో విత్తనాలు నాటుతున్నారని సమాచారం అందిన వెంటనే అక్కడికి వచ్చి పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వాడొద్దు అని వ్యవసాయ శాఖ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ అయిన సుష్మా గారు, వాళ్ళ టీం ఏఈఓ శంకర్ గారు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మాదారం ఎస్ఐ, నా తోటి మాదారం ఎస్ఐ, అలాగే భీమిని ఎస్ఐ విజయ్ కుమార్, తాండూర్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం గురించి ఈరోజు గోపాల్ నగర్ విలేజ్కి రావడం జరిగింది. ఇటు పోలీస్ శాఖ అయినా కూడా అలాగే వ్యవసాయ శాఖ అయినా మా అందరికీ మేము చేసేది ఏంటంటే ప్రజలకి సూచన, నకిలీ పత్తి విత్తనాలు వాడద్దు. దాని ద్వారా మీరు కూలీల ఖర్చు తగ్గుతుంది అనుకొని వాటిని వాడటం వల్ల రేపు పొద్దున భూమి సారం దెబ్బతింటుంది. మీకు వాడిన వాళ్ళకి అంటే ఆ విత్తనాలు వేసేటోళ్ళకి కానీ రేపు పత్తి మొక్కలకి ఏదైనా మందు కొట్టేటప్పుడు కానీ మీకు చర్మ వ్యాధులు, వాటి ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏదో 1 క్వింటాలు 2 క్వింటాలు ఎక్కువ వస్తుంది, లేకపోతే కూలీల ఖర్చు తగ్గుతుందని మీరు వాటికి అవి అమ్మేట వాళ్ళ దగ్గరికి పోయి కొనుక్కొని రేపు ఆ విత్తనాలు వాడటం వల్ల రేపు పొద్దున భవిష్యత్తులో మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. అవి ఇప్పుడు తెలియవు. ఆల్రెడీ అట్లా ఇంతకుముందు సంవత్సరాలు వాడిన వాళ్ళకి కొంతమందికి ఉన్న సిమ్టమ్స్ వచ్చినాయి. అలాగే మీరు ఏంటంటే కౌలు చేసేవాళ్ళు మా భూమి కాదు, ఓనర్ అంటే భూమి యజమానికి సారం దెబ్బతింటే ఏమవుతుందనే ఉద్దేశంతో మీరు కౌలు చేసేటోళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం వల్ల నెక్స్ట్ ఒక 5-6 సంవత్సరాలకి ఆ భూసారం దెబ్బతింటుంది. నెక్స్ట్ వేరే పంటలు పండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎవరైనా సరే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ మరోసారి సీరియస్ అయింది. గత కొంతకాలంగా ఆయన వ్యవహార శైలిపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఆయన పార్టీ సూచనలను బేఖతరు చేస్తున్నారనే అసంతృప్తి పార్టీ అధిష్టానంలో నెలకొంది. ఈ నేపథ్యంలో గట్టి హెచ్చరిక జారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీ ఎంపీ, జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలతోటి కూడిన త్రిసభ్య కమిటీని వేసి కొలికపూడి ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువూరు నియోజకవర్గంలో గత 10 నెలలుగా జరుగుతున్న పరిణామాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అందరినీ కలుపుకొని పోవాలని, పార్టీ వేదికలపైనే సమస్యలను చర్చించాలని అధిష్టానం పలుమార్లు సూచించినప్పటికీ కొలికపూడి తన వైఖరిని మార్చుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే 2 రోజుల్లో రాజీనామా చేస్తానని కొలికపూడి చేసిన ప్రకటన మరింత వివాదమైందని, ఇలా బాహాటంగా వ్యాఖ్యలు చేయొద్దని చెప్పినా కొలికపూడి వినిపించుకోకపోవడం పార్టీ అధిష్టానాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. కొలికపూడి శ్రీనివాస్ ధిక్కార స్వరం విమర్శలకు తావిస్తోందని, ఇది పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. ఆయన తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని పార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ పీఏసీ సభ్యుడు శ్రీ షేక్ ఆసిఫ్ విలేకరుల సమావేశం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతుంది. ఇది పూజారి ఇచ్చిన రింగ్ కాదమ్మా, సీఎం చంద్రబాబు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. నా లైఫ్ నా ఇష్టం, నేను ఇలాగే ఉంటా, సమంత. మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు, మాజీ ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.